హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఏంటంటే మీ మొబైల్లో ఆధార్ కార్డ్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మన దేశంలో ఆధార్ కార్డ్ అనేది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్గా అయితే మారిపోయింది. గవర్నమెంట్ జాబ్లు అప్లై చేసుకోవాలనుకున్నా, అలాగే ప్రైవేట్ జాబ్లు అప్లై చేయాలన్నా, రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలనుకున్నా, అలాగే పాస్పోర్ట్లు అప్లై చేసుకోవాలనుకున్నా, ఇంకా ప్రతిదానికి ఆధార్ కార్డ్ అనేది అయితే చాలా ముఖ్యంగా అయితే మారిపోయింది. అయితే ఆ ఆధార్ కార్డ్ని అయితే మీ మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీరు క్రోమ్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని సెర్చ్ బార్లో ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన కనబడుతుంది చూడండి, గెట్ ఆధార్ అని, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఆధార్ కనబడుతుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. కింద డౌన్లోడ్ ఆధార్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. తర్వాత పైన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ ఆధార్ నెంబరు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేయమని అడుగుతుంది. కింద క్యాప్చా ఎంటర్ చేయండి. కింద క్యాప్చా ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద సెండ్ ఓటీపీ అని అడుగుతుంది కదా, కింద సెండ్ ఓటీపీ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. దాంట్లో కింద చూడండి, ఎంటర్ ఓటీపీ అని కనబడుతుంది కదా, ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై డౌన్లోడ్ అని చూడండి, ఆ వెరిఫై డౌన్లోడ్ క్లిక్ చేయండి. వెరిఫై డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇలా చూపిస్తుంది చూడండి. ఇక్కడ పాస్వర్డ్ ఏం చేస్తారంటే, పేరు ఉంటుంది కదా, మీ పేరు ముందు 4 లెటర్స్ కూడా ఎంటర్ చేసి క్యాప్ లెటర్, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఎంటర్ చేయాలి. లాక్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఆధార్ కార్డ్ అయితే మనకి చూపిస్తుంది. మనకి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీలో అయితే ఈ ఆధార్ కార్డ్ అయితే వాడుకోవచ్చు. మన ఛానల్లో ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే చాలా చేశాను, ఒకసారి విజిట్ చేయండి. ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసుకోండి.